కాళేశ్వరంలో జరిగిన చిన్న తప్పును భూతద్దంలో చూపారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భారీ వరదను తట్టుకొని మేడిగడ్డ బ్యారేజ్ నిలిచిందని, త్వరలోనే మేడిగడ్డను సందర్శిస్తామన్నారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. మేడిగడ్డ కొట్టుకుపోయిందని, కాళేశ్వరంలో లక్షల కోట్లు గంగపాలైందని చెప్పి చిల్లర మల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇవాళ సిగ్గుతో తలదించుకోక తప్పదు. అక్కడ జరిగింది చిన్న విషయం తప్ప పెద్దదేం కాదని చెప్పినాం. అన్నట్టుగానే కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి చేసినారు. ఈరోజు ఒక వరదలాగా నీళ్ళు వస్తూ ఉంటే కూడా ప్రాణహితలో గోదావరిలో తట్టుకొని ఇవాళ మేడిగడ్డ నిలబడ్డమే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనానికి సాక్ష్యం అని చెప్పక తప్పదు. తప్పకుండా తొందరలో సందర్శిస్తాం. ప్రజలకు కూడా ఆ విజువల్స్ తీసుకొచ్చి ప్రజలకు కూడా వివరంగా చెప్తాము. తప్పకుండా వాటిని మీ ద్వారా కూడా ప్రజలకు చూపెడతామని చెప్పి కూడా తెలియజేస్తాము. అసలు మేడిగడ్డ బ్యారేజ్ కూలింది మీ టైమా మా టైమా? అసలు అది మొత్తం కూలిపోయి పర్రలు వచ్చి క్రాక్ అయిపోయి ఆ గేట్లు ఇరిగిపోయి అదంతా జరిగింది మీ టైంలో. మరి మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ అని చెప్పింది కేసీఆరే. ఆ రికార్డు కూడా పంపిస్తాను నేను నీకు. ఆ ప్రాజెక్టు వాళ్లే కట్టిండ్రు, వాళ్ళ టైంనే కూలిపోయింది. వాళ్ళ కక్కుర్తి, వాళ్ళ దోపిడీ విధానానికి అది నిదర్శనం అని చెప్పి